హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు కదా? ఓకే. ఎగ్జామ్ ఎలా రాశారు అందరూ? ఐ హోప్ యూ రిటర్న్ వెల్. బట్ కొన్ని బిట్స్ మిస్ అయ్యి ఉండొచ్చు మీకు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్పెక్టెడ్ వచ్చినాయి. 6th to 10th సోషల్ స్టడీస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, బాగా రాశారనుకుంటున్నాను. తర్వాత బిట్స్ అయితే టెక్స్చువల్ బిట్స్ వచ్చినాయి, అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి కొన్ని ఫ్రేమ్ చేసుకున్నాం అవి కాకుండా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ బిట్స్, అంటే అండర్స్టాండింగ్ ద బిట్స్ గివెన్ బై అండర్స్టాండింగ్ లెవెల్. సో అండర్స్టాండింగ్ బిట్స్ అన్నీ కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. అవి కొంతమంది ఆన్సర్ చేయలేకపోయి ఉండవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, హియర్ 7th class సోషల్ స్టడీస్ ఐఎమ్ గివింగ్ హియర్ చిల్డ్రన్. ఒకసారి చూడండి బిట్స్. వాస్కోడో గామా డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా ఇన్ డాష్. ఆన్సర్ ఏంటి? 1498 AD, అంటే ఆన్సర్ ఈజ్ బి. ఐడెంటిఫై ది ఆడ్ వన్ రిగార్డింగ్ ది లొకేషన్ ఆఫ్ రివర్స్. ఇక్కడ కృష్ణ, గోదావరి, పెన్నా, బ్రహ్మపుత్ర. దీంట్లో ఆడ్ వన్ ఇది బ్రహ్మపుత్ర. వై? బికాస్ బ్రహ్మపుత్ర రిలేటెడ్ టు హిమాలయన్ రివర్. కృష్ణ, గోదావరి, పెన్నా పెనిన్సులర్ రివర్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బ్రహ్మపుత్ర. ఏ పర్సన్ హూ డ్రా మ్యాప్స్ ఈజ్ కాల్డ్ ఏ కార్టోగ్రాఫర్. హూ ఆర్ కార్టోగ్రాఫర్స్ మనం నేర్చుకున్నాం. కార్టోగ్రాఫర్స్ అని ఎవరిని పిలుస్తారు? మ్యాప్ మేకర్స్ని. సో ఆన్సర్ ఈజ్ ఏ. మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇష్యూడ్ బై. ద రైట్ ఆన్సర్ ఈజ్ గణపతి దేవ. ద 1000 pillar temple was built by. The right answer is రుద్రదేవ. సో ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్స్ మీరు పెట్టొచ్చు. సో ఒకసారి చూడండి. ఇండియా ఈజ్ ది డాష్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఏరియా వైజ్ భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 7th place. మనం లెసన్ 3rd లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఇది చదువుకున్నాం మనం. తర్వాత కలర్స్ రిప్రజెంట్ ది ఫారెస్ట్ ఇన్ ఎ మ్యాప్. ఏ కలర్ యూజ్ చేస్తాం ఫారెస్ట్కి? డార్క్ గ్రీన్. అండ్ నెక్స్ట్ బిట్, డాష్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ వోయేజ్డ్ అక్రాస్ ద గ్లోబ్. దీని ఆన్సర్ ఏంటి? ఫెర్డినాండ్ మ్యాజిలాన్. రుద్రమదేవి కేమ్ టు ది థ్రోన్ ఇన్ డాష్ ఇయర్. ఆన్సర్ 1262. అండ్ an Italian traveler who visited the court of రుద్రమదేవి. రుద్రమదేవి కాలంలో ఆమె రాజ్యాన్ని సందర్శించింది ఎవరు అంటే మార్కోపోలో. ఈ విధంగా బిట్స్ అన్నీ చక్కగా రాయొచ్చు. ఎవరికి ఎన్ని బిట్స్ కరెక్ట్ అయినాయి ఒకసారి చెక్ చేసుకున్నారా? అయితే ఈ వీడియోలో మీకు 6th లెసన్ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన, విజయనగర ఎంపైర్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. అయితే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. అయితే టెక్స్ట్ బుక్లో ఉన్నది మీకు ఇందులో చూపించలేను కాబట్టి నేను టెక్స్ట్ బుక్లోని లైన్స్ని యాజ్ ఇట్ ఈజీగా టైప్ చేసి ఆన్సర్స్గా ఇస్తున్నాను. మీరు ఆన్సర్ రాసుకున్న తర్వాత వాటిని టెక్స్ట్ బుక్లో ఎక్కడున్నాయో ఫైండ్ అవుట్ చేయండి. అలానే చిల్డ్రన్, మీకు నెక్స్ట్ వీడియోలో సమ్మేటివ్ సిలబస్ ఇస్తాను, నోట్ చేసుకోండి. తర్వాత వీలైనంత బాగా చదవండి. బాగా చదవడం అంటే గంటలు గంటలు కూర్చొని చదవడం కాదు, అండర్స్టాండ్ చేసుకుంటూ ఎంజాయ్ఫుల్గా చదవాలి. బాధతో చదవద్దు, ఎంజాయ్ చేస్తూ చదవండి. చదివేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని చూడకుండా రాయడం ద్వారా, దాని ద్వారా వచ్చిన మార్కుల ద్వారా మనసుకి ఎంతో సంతోషం ఉంటుంది కదా, ఆ సంతోషం కోసం చదవండి. ఓకే. తర్వాత ఎక్కువ టైం గేమ్స్ ఆడకండి. ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. సో ఆన్లైన్ గేమ్స్ వీలైనంత వరకు ఆడకండి. ఫ్రెండ్స్తో ఆడండి, గ్రౌండ్లో ఆడుకోండి. ఆడుకోవడానికి కూడా పర్టికులర్ టైం ఉండాలి. ఒక ½ an hour కన్నా ఎక్కువ ఆడడం అంత మంచిది కాదు. సో ఎక్కువ టైము చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. కాన్సెప్ట్స్ చక్కగా అర్థం చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. 6th, 7th క్లాసెస్ ఫౌండేషనల్ క్లాసెస్ అంటాం. ఈ 6th, 7thలో కరెక్ట్ ఫౌండేషన్ పడిందంటే, అంటే బాగా చదివితే హయ్యర్ క్లాసెస్లో మీరు బాగా చదవగలుగుతారు. సో చిన్న క్లాసుల్లో బాగా చదవడం అలవాటు చేసుకోండి. చదువు మీద ఏకాగ్రత పెంచుకోండి. అలానే
సోషల్ మీడియాని మనం 2 రకాలుగా వాడచ్చు. ఒకటి మనం చెడిపోవడానికి, ఇంకొకటి మనం బాగుపడడానికి. 2 రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. అంటే మంచి చెడు ఎప్పుడు పక్క పక్కనే ఉంటాయంటారు పెద్దలు. మన అమ్మ వాళ్ళు చెప్తారు కదా, మంచి చెడు పక్క పక్కనే ట్రైన్ ట్రాక్స్ లాగా 2 పక్క పక్కనే ఉంటాయి. అయితే మనం మంచిని చూస్ చేసుకుంటున్నామా, చెడుని చూస్ చేసుకుంటున్నామా అనే దాని మీద మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో మీరు సోషల్ మీడియాకి ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ ఎక్కువ మంది సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవుతున్నారు. ఎప్పుడూ ఎంటర్టైన్మెంటేనా, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి. సోషల్ మీడియాని వీలైనంత తక్కువగా ఉపయోగించండి. ఏదైనా తెలియని కాన్సెప్ట్ ఉందనుకోండి, సోషల్ మీడియాను ఉపయోగించి నేర్చుకోవడం తప్పు కాదు. మంచి వీడియో చూడడం ద్వారా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. అయితే ఆన్లైన్ గేమ్స్ ఆడడానికి, ఎక్కువ శాతం ఎంటర్టైన్మెంట్ కోసం టైంని వేస్ట్ చేయకుండా కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా ఎడ్యుకేషన్ మీద పెట్టండి. ఏ వయసులో నేర్చుకోవాల్సింది ఆ వయసులో నేర్చుకోవాలి. ఆ టైం అయిపోయిన తర్వాత నేర్చుకుంటే అది కరెక్ట్గా అనిపించదు. సో వీలైనంత వరకు సబ్జెక్ట్ నేర్చుకోండి. తర్వాత మీ తల్లిదండ్రులకి ఎక్కువ టైం ఇవ్వండి. వాళ్ళు చెప్పిన మాట వినండి. మొబైల్ యూజేజ్ వీలైనంత వరకు తగ్గించండి. ఓకే, అది మంచి వాటికి వాడచ్చు, చెడ్డ వాటికి వాడచ్చు. మీరు మంచి వాటికి వాడండి. మీకు సబ్జెక్ట్ పరంగా ఏ డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి, తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను. కామెంట్స్ బాక్స్లో మీ కామెంట్స్ పెట్టండి. అలాగే ఎవరు ఎన్ని బిట్స్ కరెక్ట్ చేశారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విజయనగర అండ్ బహమనీ కింగ్డమ్స్. ఆన్సర్, ద స్ట్రగుల్ బిట్వీన్ విజయనగర అండ్ సుల్తానేట్ ఆఫ్ మదురై లాస్టెడ్ ఫర్ అబౌట్ 4 decades. Second point, Kumara Kampana destroyed Madurai Sultans, freed people from the Sultan misrule. Third point, the dispute rises between Vijayanagara and Bahmani kingdom over Raichur Doab, the region between the rivers Krishna and Tungabhadra. Second question, write about the Nayankara system in Vijayanagara kingdom. Answer, Nayakas. They were military chiefs, usually maintained law and order in their areas of control. They used to control and expand fertile land and agricultural settlements. Amaranayakas. First point, the Amaranayaka system was a major political innovation of Vijayanagara Empire. These Amaranayakas form military commanders who are given territories to be governed by the Rayas. Third question, describe the development of trade and commerce under the Vijayanagara rule. Answer, Vijayanagara kingdom was a great center of trade. Inland, coastal and overseas led to the general prosperity. Commercial contacts with Arabia, Persia, South Africa and Portugal on the west, Burma, Malaya Peninsula, China on the east are flourished. Fourth point, cotton and silk, spices, rice, iron items were exported. Horses, pearls, copper, coral, mercury, China silk and velvet cloths are imported. The art of shipbuilding developed. Fourth question, read the concept of art and music in the lesson and compare it with the present. During the Vijayanagara period, Carnatic music is famous, but at the present, due to change the interest of the people, rock and pop musics are famous. At the time, Bharatanatyam, Kuchipudi, Yakshaganam, Penni Natyam are famous, but at the present, break dance and disco dances are famous. Write about administration of Sri Krishna Devaraya. Answer, Sri Krishna Devaraya was not only a great warrior but also a good administrator. He took the help of his minister Saluva Timmarsu, known as Appaji, in reorganizing the administrative system. Next point, Council of Ministers assisted the king in administration. Next point, he maintained friendly relations with the foreigners. Fifth point,
He respected all religions. Sixth, he was a great patron of literature and art. Seventh, he maintained Ashtadiggajas, a great 8 poets in his court. Eighth point, he divided his empire into different administrative units called mandals, nadus, stalas and gramas. Sixth question, describe the literary services of Sri Krishna Devaraya. Answer, Sri Krishna Devaraya was a great poet and a good scholar. He was a great patron of literature and art. He was known as Andhra Bhoja. His famous quote was Desha Bhashalandu Telugu Lessa. He maintained 8 poets in his court. They are known as Ashtadiggajas. Sri Krishna Devaraya written a book in Telugu that was Amukta Malyada, and Sanskrit the books Jambavati Kalyanamu and Usha Parinayam. Tenth question, locate the boundaries of Vijayanagara Empire in India map. Vijayanagara Empire, East Bay of Bengal, West Arabian Sea, South Indian Ocean, North Bahmani Kingdom. Eighth question, what are the architectural traditions that inspired the architects of Vijayanagara? Answer, the rulers of Vijayanagara added many new features in the temple architecture. They built mandapas and pavilions. There were 2 main temples, the Vitala Swami temple and Hajara Ramaswamy temple. The sculptures on the temple pillars were carved with distinctive features. Question, why did Bahmani kingdom break up and what was the result? The Bahmani kingdom was break up due to the following reasons. The royal officers appointed in each province, they were aimed to increase the control of Sultan over the nobles and provinces. Allowances were reduced to the nobles who shirked their responsibility. This made them to revolt against Muhammad Gawan. So, Deccan nobles organized a float against Gawan. They induced the Sultan to punish him with death. So, the Bahmani kingdom disintegrated into 5 kingdoms. They are Ahmadnagar, Bihar, Bidar, Bijapur, Golconda. 10th question, describe the services of Reddy kings to the people. Answer, the Reddy rulers patronized and protected Hinduism and its institutions. Telugu literature blossomed under the Reddy kings. The administration was carried according to the Dharma Sutras. 1/6 of agricultural surplus was levied as tax. Sea trade was carried through the Motupalli port. First bit, Krishna Devaraya belonged to this Vijayanagara dynasty. The answer is Tuluva dynasty. The kingdom of Vijayanagara was established during the reign of, answer is Muhammad bin Tughlaq. Rakshas Tangadi or Tallikota war broke out in the year. The answer is 1565 AD. Fourth bit, Madura Vijayamu is book written by Ganga Devi. Fifth bit, the founder of Bahmani kingdom was, answer is Alauddin Bahman Shah. Now match the following. Krishna Devaraya. Krishna Devaraya means Andhra Bhoja. He have an title Andhra Bhoja. Muhammad Gawan. He is chief minister. Vijayanagara Empire. విజయనగర ఎంపైర్ ఎక్కడ స్టార్ట్ చేయబడింది, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబడింది? తుంగభద్ర. అండ్ గుల్బర్గా, దిస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బహ్మనీ. అబ్దుల్ రజాక్, హీస్ బిలాంగ్స్ టు పర్షియన్ కంట్రీ. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వీడియోలో
సమ్మేటివ్ 1కి సంబంధించిన సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్.